అనగానే ఒక ఫ్యాన్ బేస్ ఉండేది. ఆయన చాలా ఫాస్ట్ గా సినిమా తీశారు. మీ సినిమా ఎందుకు సార్ 3 సంవత్సరాలు పట్టింది? యాక్చువల్ గా ప్రొడ్యూసర్ ప్రాబ్లం సార్, అది నా ప్రాబ్లం కాదు. నేను యాక్చువల్ గా దీన్ని తీసుకున్న టైము 22 days లో టాకీపాట్ అవ్వబడి సార్. 27 days లో సాంగ్స్, ఫైట్స్ మొత్తం అన్ని షూటింగ్ మొత్తం అయిపోయింది. 28 days 1 month లోనే తీసాను నేను షూటింగ్. సో ప్రొడక్షన్ లేట్ సార్ అంతే. అంటే ఎంత లేట్ అయినా కూడా ఇంత దూరం ఎందుకు వచ్చింది అనేది నాకు వచ్చిందంటే, అంటే యాక్చువల్ గా ప్రొడ్యూసర్ కి మరి అంటే ఆయన అడగాలి సార్, అది ప్రాబ్లం ఏంటో నాకు కూడా తెలియదు. సో ఫైనల్ గా అది అందుకనే మేము ఓన్ గా తీసుకొచ్చాం బయటికి. కిల్ అయిపోతున్న సినిమాని బతికిద్దామని ఏదో మొత్తాన్ని బతికించాను సినిమాని. అర్జున్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో థియేటర్ కి జనాలు రావడం అనేది చాలా 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 అంటే చాలా కష్టపడుతున్నారు. పబ్లిసిటీ పరంగా కూడా చాలా ముందు నుంచి కూడా చాలా చేస్తేనే థియేటర్ కి అక్కడక్కడ దాకా వస్తున్నారు, సినిమా టైటిల్ బయటికి తెలుస్తుంది. ఇలాంటి టైంలో మీ సినిమాకి థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ఏ పాయింట్ బేస్ చేసుకొని రావాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా అని కాదు, జనరల్ గా చెప్తున్నాను. బాహుబలి లేకపోతే సలార్ ఇలా పెద్ద అద్భుతమైన సినిమాలు వస్తే గానీ థియేటర్ కి జనాలు రావట్లేదు, ఫుల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఎందుకంటే అది టీవీలో చూసే సినిమాలు కాదు కాబట్టి. చిన్న సినిమాలు నేను రామ్ చరణ్ గారు ఇట్లా అని కాదు, కొంచెం టైర్ 2 హీరోస్ ఇట్లా ఉన్నా వాళ్ళ సినిమాలు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నా కూడా థియేటర్కి రావట్లేదు. జనాల మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఫ్యామిలీ అంతా థియేటర్కి వెళ్తే నేను ఖర్చు పెట్టే డబ్బులు ఓటీటీ కనుక బై చేస్తే నేను సంవత్సరం మొత్తం చాలా వెరైటీ సినిమాలు చూస్తాను, ఇది ఒక నెలలో వచ్చేస్తుంది, నేను ఎందుకు వెళ్ళాలి? ఇది జనరల్ గా ఒక సాధారణ తప్పు లేదు ఆలోచించడం, సాధారణంగా ఉంటే ఇది సినిమాలు. నేను ఇందాక అన్నాను 100 రోజులు 365 రోజులు చూశాను సార్ సినిమాలు అని. నిజంగా మల్టీప్లెక్స్లు కనుక నిజంగా ఆపేసి నార్మల్ పాత రోజుల్లో లాగా థియేటర్లు కనుక మంచిగా డిజైన్ చేసి టికెట్ రేట్లు నిజంగా తగ్గిస్తే కనుక నిజంగా అప్పుడు మీరు అన్నట్టు చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు. ఎందుకంటే మా పెదనాన్న మా ఫాదర్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ విజయవాడలో. మా పెదనాన్న పెద్ద డిస్ట్రిబ్యూటర్ గాంధీనగర్. నేను సినిమా థియేటర్ చూసిన రోజులు ఉన్నాయి. ఎట్లా టికెట్ 10 రూపాయలు, 15 రూపాయలు, 25 రూపాయలు చూసిన సినిమానే రిలాక్స్ అవ్వడానికి వచ్చి కూర్చొని థియేటర్ లో ఆ టికెట్ కొనేసి కూర్చొని చూసి జనాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. కరెక్ట్ గానీ మీరు చెప్పేది అసలు ఎటువంటి పరంగా నిజం అయ్యేది కాదు. ఎందుకంటే 2 years మల్టీప్లెక్స్ వచ్చిన ఇప్పుడు విజయవాడ ప్లేస్ లో కూడా మల్టీప్లెక్స్ అదే సార్ కంటిన్యూ అవుతున్నాను. అంటే థియేటర్ ఎందుకు రావట్లేదు అంటే ఇది ఒక మెయిన్ రీజన్ సార్. ఓకే, మీరు చిన్నప్పుడు మీరు కూడా చూస్తుంటారు 100 రోజులు ఆడిన సినిమాలు 300. ఇప్పుడు ఒక వారం సినిమా ఆడితే గగనం మల్టీప్లెక్స్ లో. అప్గ్రేడ్ అవ్వాలి జనాలు, నేను తప్పనట్లేదు, కానీ సినిమా కిల్ అవ్వడానికి ఆ కారణం కూడా మల్టీప్లెక్స్ లోనే నా ఉద్దేశం. మళ్ళీ మీరు చేస్తున్న పెద్ద సినిమాకి ఇలాంటి పరిస్థితి ఉండదు కదా. మీరు చెప్తున్న పాయింట్ లెక్కేసుకుంటే కనుక ఒక పెద్ద లాంటి సినిమాలు సార్ ఇప్పుడు నేను అన్నట్టు మల్టీప్లెక్స్ ఆపేది నిజంగా నార్మల్ థియేటర్లు ఉంటే పెద్ద 365 రోజులు ఆడుతుంది సార్, గ్యారంటీ రాసిస్తున్నాను సార్. 365 రోజులు పెద్ద హీరో సినిమాలు ఏదైనా మళ్ళీ మీరు 365 రోజులు చూస్తారు, 100 రోజులు చూస్తారు. నార్మల్ టైప్ 2, టైప్ 3 హీరో సినిమాలు కూడా 100 రోజులు చూస్తారు సార్ మీరు మంచి సినిమా. మీ నోటి నుంచి టైప్ 2, టైప్ 3 అనే హీరోల గురించి వస్తుందండి. అంతకుముందు ఇదే ఒక మా జర్నలిస్ట్ ఫెటర్నిటీ నుంచి టైర్ 2 హీరో అనగానే వెంటనే అక్కడ ఉన్న స్టేజ్ మీద ఒక పెద్ద హీరో టైర్ 2, టైర్ 1, టైర్ 3 హీరోలు ఉండరు, ఇక్కడ అందరూ ఒకటే అని చెప్పారు. అది కరెక్ట్ కాకపోయినప్పుడు కూడా ఆ రోజు అందరూ సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. ఈ రోజు మీ నోటి నుంచి ఒక హీరోగా ఉన్న మీరు టైర్ 2 హీరో అని మాట్లాడుతున్నారు. అంటే నేను సొంతగా తీసుకున్నది కాదు సార్, ఇది నేను బయట జనరల్ గా చూసే మాట్లాడుతున్నాను. ఇది అంటే మన బ్లాగ్స్ లో రాసినవి, వీటిలో రాసినవి అవి చూసే చెప్తున్నాను. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని అవి చూసే మాట్లాడి ఆ లాంగ్వేజ్ లో మాట్లాడితే అర్థమైందని చెప్పాను. కానీ అందరు హీరోలు ఒకటే అంటే ఇప్పుడు బడ్జెట్ పరంగా చూసుకుంటే చరణ్ గారు పెద్ద హీరో, కొంచెం తర్వాత రేంజ్ హీరో చిన్న హీరో అని అంటారు, కానీ చరణ్ గారితో ఈక్వల్ గా మాట్లాడరు కదా సార్. డిఫరెన్సియేషన్ అందరూ ఒక సినిమా ఆటోలో మంచి హిట్ అయితే అది ప్రాబ్లం, కానీ డిఫరెన్షియేషన్స్ ఏముంది సార్? పెద్ద హీరో చిన్న హీరో అట్లా డిఫరెన్షియేషన్ సార్. నేను అనలేదు సార్, మీరు అంటున్నారు, అది చెప్తున్నా. నేను మీకు గుర్తు చేస్తాను, నేను అసలు అనలేదు. లేదు సార్, అలా అంటే తప్పే ఉంది సార్. ఇప్పుడు రామ్ చరణ్ గారితో నేను ఈక్వల్ గా చేసుకోలేను కదా సార్. నేను హీరోగా చేశానని చెప్పి రామ్ చరణ్ గారితో నేను ఈక్వల్ అనలేను కదా సార్. అంటే ఫ్యాక్ట్ జనరల్ గా బయట జరిగే నార్మల్ గా రియాలిటీ ఫేస్ చేసి మాట్లాడుకుంటే
నా ఉద్దేశంలో అయితే తప్పు లేదు. 100% మీరు చెప్పింది మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో ఆ పర్టికులర్ హీరో అలా ఒప్పుకున్నందుకు సిచ్యువేషన్ నిజంగా నాకు తెలియదు. నేను ఇప్పుడు మీరు అంటే నాకు తెలియదు. సూపర్ సార్. సరే, ఎండ్ ఆఫ్ ది డే పరమపద సోపానం అనే సినిమా టైటిల్ చాలా బాగుంది. మీ ట్రైలర్ కూడా చూసాను, చాలా ఇంపాక్టివ్ ఉండింది. శివ గారు మీరు ఇద్దరు చెప్పొచ్చు ఎందుకు అంత బాగున్న దాన్ని ఎందుకు జనంలోకి ఇంకా ఫాస్ట్ తీసుకెళ్ళొచ్చేమో అనిపించింది. ఇంకా ముందు నుంచి కూడా కొంచెం స్టార్ట్ చేస్తే చాలా బాగుంది ట్రైలర్. సార్ చెప్పాను ఇందాక కూడా, ఒక సినిమా తీయడం నిజంగా ఒక పెద్ద ఎత్తే. అంటే ఫస్ట్ అనుకున్న బడ్జెట్ ఒకటైంది, కొన్ని కారణాల వల్ల బడ్జెట్ దాటుతుంది. వాళ్ళు ఫస్ట్ టాకీ పాట్ కింద, తర్వాత పబ్లిసిటీ కింద అని పెట్టుకుంటారు. కొన్ని కారణాల వల్ల బడ్జెట్ అటు ఇటు అయింది. మాట్లాడండి సార్. అదే టీవీ నుంచి ఇప్పుడిప్పుడే చాలా మంది వెరీ టాలెంటెడ్ పీపుల్ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మొన్న మధ్యన మీ ఫ్రెండ్స్ టీవీలో హీరోలుగా పనిచేస్తా ఇప్పుడు హీరోలుగా చేస్తున్నారు. చాలా మంచి రిజల్ట్స్ కూడా తీసుకొచ్చారు. మీరు కూడా ఫ్యూచర్ లో టీవీ కాకుండా దీనికే సినిమాల కోసమే పరిమితం అవుతారా? టీవీ కూడా ఉంటుందా? డిపెండ్ సార్. లైఫ్ లో ఎవరైనా పైకి వెళ్ళాలని చూస్తారు. ఒకవేళ నా గ్రోత్ బాగుండి మూవీస్ లో మంచి కెరీర్ ఉంటే కనుక నేను ఇటు స్టిక్ అవుతాను. లేదు నిజంగా నాకు అంటే అవకాశం ఉండి అటు ఇటు మాట్లాడుతున్నాడు అనుకోద్దు. రియాలిటీలో ఉన్నాం. రియాలిటీలో నిజంగా మాట్లాడుకుంటే నిజంగా నా అదృష్టం బాగుండి కెరీర్ బాగుంటే నేను సినిమాల్లో ఉంటాను సార్. బాగాలేదు అంటే నేను ఏదో పని చేసుకోవాలి కదా సార్. నాకు దొరికిన ఆపర్చునిటీ చేసుకోవాలన్నప్పుడు నేను టీవీకి వస్తాను. అది నా సెల్ఫిష్నెస్ అనుకున్నా ఏదన్నా రియాలిటీ. అది మనిషి బాగలేదు, అవకాశాలు రాలేదు అన్నప్పుడు దొరికిన పని ఎదుర్కొని చేసుకోవడంలో తప్పలేదు కదా సార్. థ్యాంక్ యూ. శివ గారు, మీరు పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశానని చెప్పాను. అంటే ఆయన ముద్ర పడకూడదు అన్న ఉద్దేశంతో మీరు ఈ సినిమాని, ఈ కథని ఎంపిక చేసుకున్నారా? ఎలాగా? అలానే ఉంది సార్. అంటే ఆయన దగ్గర వర్క్ చేసినా, ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్నాను. షార్ట్ ఫిల్మ్ ఎలా చేయాలి కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాను తప్ప ఆయన దగ్గర నేను కాపీ కొట్టలేదు. నేను ఓన్ గా క్రియేట్ చేసుకున్నది ఇదంతా. ఈ ప్రమోషన్ సంబంధించి ఆయన హెల్ప్ ఏమైనా తీసుకున్నారా? లేదు సార్. అంటే ఆయన యాక్చువల్గా బిజీగా ఉన్నారు. ఇప్పుడు వర్క్ చేసాము, నేర్చుకున్నాము, బయటకు వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి. కానీ ఈ ప్లాట్ఫామ్ అంతా మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి చేయకూడదు అనుకుంటున్నాం. ఒకసారి ఆఫీస్కి వెళ్ళండి 2-3 సార్లు. సో ముంబైలో ఉన్నారు, ఆయన ఇక్కడ రావట్లేదు ఎక్కువగా. సో అందు గురించి అట్లీస్ట్ ఆయనతో ట్రైలర్ కూడా లాంచ్ చేయకూడదు నాకు అంటే ఆ ఛాన్స్ రాలేదు నాకు. అంటే ఇప్పుడు మీరు ఈ సినిమా విడుదల చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా మంది మధ్యలో ఇది చేశారు, ఇబ్బంది పెట్టారు అని చెప్పి మీరు చెప్పారు. అంటే దానివల్ల పరమపద సోపానం అనే టైటిల్ పెట్టారా? ముందే పరమపద సోపానం అని మీరు? అంటే యాక్చువల్ గా పరమపద సోపానం అని టైటిల్ ముందే పెట్టేస్తారు. దాని గురించి సంబంధం లేదు. సో అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది సినిమాని బతికించాలని. చాలా మంది కిల్ చేయడానికి ట్రై చేశారు. సో ఫైనల్ గా మేము అవుట్లెట్ తీసుకుని బయటకి దాన్ని తీసుకొచ్చేసి, సో మళ్ళీ కొంచెం ఫ్రెష్ లుక్ తీసుకొచ్చి మూవీకి ఇప్పుడు 24th రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా ఆగిపోకూడదు అన్న ఉద్దేశంతో మీరు టేకప్ చేశారా, లేదంటే ఈ సినిమా మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరు టేకప్ చేశారా? అంటే యాక్చువల్ గా సెంటిమెంట్ గా కూడా నా ఫస్ట్ బేబీగా అనుకున్నాను ఈ మూవీ. నేను అంటే ఏ మూవీ నన్ను అలా అనుకుంటాను. సో నా ఫస్ట్ బేబీకి ఎలా నా బయటకు వెళ్ళాలి, డెలివర్ అవ్వాలి. ఎందుకు కిల్ అయిపోతుంది సినిమా, అసలు బాగోలేదా? ఓకే అంటే బాగాలేదంటే ఓకే సార్. ఇప్పుడు సినిమా అందరూ బాగుందంటారు, చూస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్లు కూడా తీస్తారు, అందరూ బాగుంటారు. కానీ ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అది నాకు కూడా తెలియదు. ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా తెలియదు. సో ఫైనల్ గా నిజంగా ఫైట్ చేశాను ఈ సినిమాకి బతికించడం కోసం. చాలా ఫైట్స్ చేసాము, చాలా స్ట్రగుల్స్ పడ్డాం. అవన్నీ మొత్తం మీద ఏదైతే గెలిచాను లాస్ట్ కి. సినిమాని బతికించడానికి ప్రయత్నంలో అయితే లాస్ట్ కి గెలిచేసి ఒక ఒడ్డుకి తీసుకొచ్చింది 24th మేము ముందు పెట్టినాను. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సో మీరు పూరి గారు కాంపౌండ్ నుంచే వచ్చారు. సో ఆయన టైటిల్స్ చూస్తే ముందు టైటిల్ తోనే రిజిస్టర్ అయిపోతారు. టెంపర్ అయినా ఏదైనా సరే టైటిల్ అలా ఉంటుంది. బట్ మీరు చూస్తే దానికి క్వైట్ ఆపోజిట్ ఉంది. సో ఎందుకని అలాగంటే ఏం చెప్తారు? అలానే ఏం లేదండి. ఇప్పుడు నాకు కూడా కొన్ని టైటిల్స్ చాలా ఉన్నాయి. సో అంటే ఈ కంటెంట్ కి అది సెట్ అవుతుంది అనిపించింది నాకు. అంటే వైకుంఠపల్లి మనం ఈ లెడర్స్ కి మీద ఆడుకున్నాయి కదా. సో అందులోంచి దాన్ని ప్యాక్ చేసుకుని ఒక డిఫరెంట్ గా ఒక టైటిల్ పెడదాం అని చెప్పి ఆ ప్రయత్నంలో ఎలా వచ్చింది ఇది.
అంటే చాలా మంది ఇప్పుడు అందరూ ఫస్ట్ టైటిల్ కనెక్ట్ అయిన తర్వాతే ఎక్కువ అది రీచ్ వెళ్తే జనాలు ఎక్కువ థియేటర్స్ కూడా వస్తున్నారు. ఇంతకు ముందు కూడా ప్రీవియస్ సినిమాల్లో కూడా చాలా మంది మాట్లాడారు, కొన్ని టైటిల్స్ వల్ల అక్కడ కూడా రావట్లేదు, రీచ్ క్రౌడ్ రావట్లేదు, ఫుట్బాల్ ఉండట్లేదు అని చెప్పేసి. సో మరి టైటిల్ ఎంతవరకు అంటే పరమత సోపానం అంటే పెద్ద టైటిల్ అండ్ ఓకే మేబీ మీ స్టోరీకి రిలేటెడ్ అయి ఉండొచ్చు, బట్ అది మీరు ఎప్పుడు అనుకోలేదు, దీంతో ఎప్పుడు డిస్కషన్ రాలేదా? అంటే చాలా మంది టైటిల్ తీసేయమని చెప్పారండి, నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో ఇందులో ఈ టైటిల్ తీసేయమన్నారు, మూవీలో ఒక సాంగ్ కూడా రిమూవ్ చేయమని చెప్పారు. సో ఈ రెండు కూడా నేను అసలు ఒకటి ఫిక్స్ అయిన తర్వాత నేను దాన్ని చేంజ్ చేసుకోలేదు, ఆ రెండింటిని అలాగే ఉంచాను. అంటే ఈ స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నావు కదా, పరంపర మూవీ రిలీజ్ కాకుండా ఇంకొక ఎన్ని ఇయర్స్ ఫేస్ చేసినా పర్వాలేదు, నేను టైటిల్ మార్చను. సో ఇంకా నన్ను ఎంతమంది కొట్టినా, ఎంతమంది ఈ మూవీని కిల్ చేయడానికి ట్రై చేసినా నేను నిలబడతాను. నాకు ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. నాకు కూడా ఫస్ట్ మూవీకి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు నేను భయపడలేదు, ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఇంకా నేర్చుకుందాం, సరే ఇంకా నేర్చుకుందాం అనే ప్రయత్నంలో కొంచెం ముందుకు రావడం జరిగింది. సో అంటే ఇంతకు ముందు వేరే హీరోయిన్ అనుకున్నారు, బట్ తర్వాత హీరోయిన్ చేంజ్ చేశారు అని చెప్పేసి నిజమేనా? అంటే యాక్చువల్ గా నేను తెలుగు అమ్మాయిని తీసుకుందామని చాలా ప్రయత్నాలు చేశాను, చాలా మందిని. సో కొన్ని కారణాల వల్ల ఇంకా అప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయి డైరెక్ట్ గా ముంబైలో ఆడిషన్ చేసాం. ఆడిషన్స్ లో ఫస్ట్ 80 మెంబర్స్ చేశాను. 80 ఒక 50-40 ఫిల్టర్ చేసి 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అందులో ఈ మన జెనిఫర్ ఫస్ట్ ఇప్పుడు హీరోయిన్. అర్జున్ గారు అంటే ఐ థింక్ పోచమ్మ రిలీజ్ అయింది మొన్ననే, అండ్ ఇప్పుడు పరంపర సోపానం ఫ్యూ డేస్ లో మీరు చేసిన మీరు క్యారెక్టర్ చేసిన పెద్ద సినిమా రిలీజ్ అవబోతుంది. అంటే మీరు ఒక పక్క టీవీస్ లో చూస్తుంటే షోస్ చేస్తున్నారు, ఓటీటీస్కి వెళ్తే మీకు ఐ థింక్ ఇవాళ రేపు కూడా మీకు షూట్స్ ఉన్నాయి, ఓటీటీ షూట్స్ బ్యాలెన్స్ గా చేసుకుంటారు అనుకోవచ్చు. అంటే చాలా మందితో పోలిస్తే మీరు అంటే ఓటీటీ చేస్తున్నారు, హీరోగా చేస్తున్నారు, క్యారెక్టర్స్ చేస్తున్నారు, యువర్ లైక్ యువర్ బ్యాలెన్స్డ్ స్టేట్ అనుకోవచ్చా? బ్యాలెన్స్ స్టేట్ అనే దానికన్నా ఇప్పుడు ఎవరైనా లైఫ్ లో పైకి వెళ్ళడానికి చూస్తారు. సో అప్గ్రేడ్ అయ్యే వరకు అంటే లైఫ్ లో నాకు నెక్స్ట్ స్టెప్ ఎదగడానికి ఏమేం కావాలి, ఇది చేస్తే నాకు నేను ఎదుగుతాను అని చూసుకునే ఏమన్నా ఉంటే చూసుకొని ఆ వర్క్స్ అన్ని ఏమన్నా చేస్తాను. అట్లాగా అది ఓన్లీ సినిమాలకే పరిమితం అవ్వాలి, లేకపోతే వెబ్ సిరీస్ కే పరిమితం అవ్వాలి ఇలాగానే నేను అనుకోవట్లేదు. సో నువ్వు అంటే ఏది వచ్చినా కూడా మీకు నచ్చితే డెఫినెట్లీ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మీ శాలరీ వర్క్ చేస్తున్నారు అనుకుందాం, మీరు ఒక 10,000 15,000 వర్క్ చేస్తున్నారు, ఒక పెద్ద సంస్థలో మళ్ళీ మీకు వచ్చింది 25-35 లేకపోతే 50,000, లేకపోతే మీ దానికి కొంచెం రిలేటెడ్ వర్క్ కాకపోయినా మీకు ₹1,00,000 వేరే పని అనేది వచ్చింది, మీరు అప్గ్రేడ్ అవ్వడానికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సేమ్ థింగ్. సార్ రీసెంట్ గా మీరు ఒక ఈవెంట్ లో మాట్లాడిన మాటలు అదే హీరోస్ గురించి, డూమ్స్ గురించి ఒక బాగా వైరల్, మీకు వీడియోస్ కూడా వచ్చుంటాయి చాలా వరకు కూడా. అంటే మీరు అది ఎవరైనా కావాలని ఉద్దేశించి అన్నారా, లేదంటే అంటే చాలా మంది ఎవరికి వాళ్ళు రిలేట్ చేస్తూ కొన్ని వీడియోస్ పెడుతున్నారు ఫ్యాన్స్ పేజెస్ లో, వాటిలో అది మీరు చూసుంటారు. అంటే మీరు అనాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని అంటారు? ఇది కావాలని అన్నది కాదండి. నేను ఒక ప్రేక్షకుడిని, నేను డైలీ ఒక మూవీ చూస్తాను. మా తెలుగు మూవీస్ చూస్తాను, అలాగే మలయాళం తెలుగులో వచ్చే మూవీస్ చూస్తాను, హిందీ చూస్తాను. సో సినిమా అనేది మీరు చూస్తే ఎవ్రీ 10 years కి ఇది మారిపోతూ ఉంది. అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఓకే యాక్షన్ లో హీరో గ్రూప్ పెడితే కాదండి, రామారావు గారు అప్పటి నుంచి ఉండేది చేస్తున్నారు కూడా, చేయాలి కూడా. యాక్షన్ సీన్ లో కూడా హీరోలు పెట్టి మనకు క్లియర్ గా తెలుస్తూ ఉంటే ఆడియన్స్ థియేటర్స్ కి ఎందుకు వెళ్తారు? ఫస్ట్ పాయింట్ అది. రెండోది వచ్చేసి మన గ్రాఫిక్స్ కానీ ఫైట్ కానీ చేసినవన్నీ ఆ థియేటర్ లోనే మేకింగ్ పెడుతూ మనం తర్వాత చూపిస్తూ ఉన్నాం. చూపిస్తే ఆ ఇంట్రెస్ట్ ఆడియన్స్ కి ఎలా ఉంటుంది, నేను ఆ నోట్ తో నేను చెప్పాను, అంతేగాని ఒకళ్ళు విమర్శించాలని కాదు. అర్జున్ గారు ఎలా చేశారు ఈ సినిమా? అర్జున్ గారు ఎలా చేశారు ఈ సినిమాలో? వండర్ఫుల్. ఆయనతో నేను ఒక ఫైట్ చేశాను, ఫస్ట్ ఓపెనింగ్ గా ఉంటుంది, అది చాలా డెడికేట్ గా చేశారు. ఆ రోజు యాక్చువల్ గా ఆయనకి డూప్ లేడు, నాకు డూప్ లేడు, ఈవెన్ కింద బెడ్ కూడా లేదు, అట్లాగే పడ్డాం చేసాం అనేది. ఓకే దేవసన్ గారు, అప్పుడెప్పుడో చూసినప్పుడు మీరు బాగా వేరే లుక్, వేరే గెటప్ లో ఉన్నారు. ఇప్పుడేమో కొంచెం స్పెక్స్, కొంచెం అంతా స్టైల్ ఇదంతా మార్చినట్టున్నారు. ఏమన్నా దీనికి ఏమైనా రీజన్? హీరో గారు చెప్పారు కదా అప్గ్రేడ్ అవ్వాలని, ఇది కూడా అప్గ్రేడేషన్. ఓకే అండి. దీనికి ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చారండి? బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెన్నైలో చేసామండి. సో ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఇన్ చెన్నై. సో నేను శివ పర్టికులర్ గా వెళ్ళి అక్కడ స్పెషల్ కీబోర్డ్ ప్లేయర్స్ అండ్ స్పెషల్ రిథమ్ ప్లేయర్స్ వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకుని దెన్ వి స్కోర్ ఆల్మోస్ట్
2 weeks లో ఫినిష్ చేస్తున్నట్టున్నాం యాక్చువల్లీ, క్వైట్ ఫాస్ట్. అండ్ ఆల్ Jennifer. So how excited you are because and finally 24th April your movie is going to release. How excited you are? Are you a little nervous or super excited? No, I'm super excited. I've been waiting for this film. Me and my mom both, we've been most excited for this film. So yeah, I'm grateful that I'm part of it also, because I haven't done a role like this before, like I said. So it's the most amazing experience to actually have it happen now. What do you want to tell to the Telugu audience about this film? About this film, that it's going to be really entertaining, and yeah, that you're really going to enjoy it. అర్జున్ గారు, సో మనం చాలానే మాట్లాడి ఉన్నాం మాటలు ఇంటర్వ్యూస్ లో. అయితే ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాట్ ఈస్ యువర్ యాక్చువల్ ఇంటెన్షన్ ఎలా ఉంటుందండి? లైక్ కంటిన్యూస్ ప్రెస్ మీట్స్, సేమ్ పర్సన్స్ తో మాట్లాడటము, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ప్రమోట్ చేస్తూ ఉండడం, హౌ విల్ బి యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏం చెప్తారు? స్టేట్ ఆఫ్ మైండ్ అనేం కాదు, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు బాగానే ఉంటది, సేమ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడే అబ్బా మళ్ళీ ఇది ఆన్సర్ చేయాలో మనం చెప్పాగా అని అనిపిస్తుంది, కానీ మనం బయటకు అనలేం కదా. ఇప్పుడు చెప్పకనే చెప్పేశారు కదా. సో డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు ఆల్ ప్రైజెస్ క్లియర్ అయిపోయినాయా సార్? ఆల్మోస్ట్ ఇంకేమన్నా ఉన్నాయా? అంటే ఏ ప్రైజెస్ మేడం? సినిమా పరంగా సార్ ఇప్పుడు అన్ని మీరే మీ భుజాన వేసుకుని చేస్తూ ఉన్నారు కాబట్టి. అన్ని క్లియర్ అయిపోయింది మేడం మ్యాక్సిమం. అంటే ఇంకా వస్తూనే ఉంటాయి, రిలీజ్ వరకు ఉంటూనే ఉంటాయి మేడం ఆ స్పెల్లింగ్స్ అనేవి. యాక్చువల్ గా ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను కాబట్టి అన్ని వేసుకుని సో డిసైడ్ అయిపోయింది. అంటే నాకు ఎలా అనిపించింది అంటే కొన్ని సందర్భాల్లో అంటే ఈ స్ట్రెస్ ఇదంతా హెవీగా తీసుకుని అంటే సినిమా రిలీజ్ అయిపో వరకు నేను బతుకుంటానంటావా అనే ఫీలింగ్స్ కూడా చాలా సార్లు వచ్చేసాయి నాకు. సో అలా జరగదు లేదు, కానీ అంత భయం వేసింది నాకు. దీన్ని బయటకు తీసుకెళ్లి పెట్టే వరకు సో లేదు 24th డే వచ్చేస్తుంది కాబట్టి అన్ని రెడీ చేసి పెట్టేసాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంటే చివరి ఇప్పుడు మీరు సినిమా రిలీజ్ చేయడానికి ఏమో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మరొకటి డైరెక్టర్స్ అసోసియేషన్ ఏమో మీరు విరాళం ప్రకటించడం దీని గురించి అంటే మీరు డైరెక్టర్ అప్పట్లో ఏదైనా హలో మీరు సినిమాని విడుదల చేయడానికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి, వాటన్నిటిని అధిగమించి విడుదల చేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇంకో పక్క ఇప్పుడు ఇందాక వేదిక మీద వీరశంకర్ గారికి మీరు డైరెక్టర్స్ అసోసియేషన్ కి విరాళం ఇవ్వడం జరిగింది. అంటే బిజినెస్ పరంగా సేఫ్ జోన్ లో ఉన్నారా లేకపోతే ఎలా? సార్ ఇప్పుడు నేను ఇది మూవీ రిలీజ్ చేయడానికి డిసైడ్ అయినప్పుడు దీని మీద రూపాయి వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. అంటే వస్తుందని అయితే నేను అంటే ఆ ప్రొడ్యూసర్ దగ్గర నేను అవుట్ రేట్ తీసుకున్నా. సో అతనికి ఇచ్చిన డబ్బులు కూడా వస్తాయనే హోప్ అయితే నేను వస్తాయని అసలు నాకు ఆలోచన థాటే లేదు, కానీ సినిమాని బతికించాలి. ఆ సినిమాని బతికించాలనే ప్రయత్నం తప్ప నాకు ఈ బిజినెస్ లో నేను అంటే నాకు వ్యాపారాలు ఇవన్నీ తెలియదు సార్. నాకు ప్యాషన్ అదంటే ఆ ప్యాషన్ తో వచ్చాను, అది బతకాలి. సినిమా కిల్ అయిపోవాలి, సినిమా కిల్ అయిపోకూడదు, అది నా సినిమా బతకాలి అనే ఆలోచన తప్ప నాకు అంటే ఆ ప్రాఫిట్లు ఇవన్నీ నాకు తెలియదు బేసిక్ గా. మీ జర్నీ చూసుకుంటే గోపిచంద్ మూవీలో ఒక ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి తర్వాత అర్కనారి మూవీ, అగ్నిసాక్షి ఇలా కరెక్టే కదా. అంటే సౌఖ్యం కన్నా ముందు చేశాను, కాకపోతే చిన్నగా రిలీజ్ అయింది కాబట్టి తెలియలేదు. జర్నీ అయితే అక్కడి నుంచే బిగిన్ చేస్తారు. లేదు సార్, ముందు ఒకటి నీట్ గా చేశాను. నేను అడిగిపోయి ఈ త్రూ అవుట్ జర్నీలో యాక్చువల్గా పరమపద సోపానం అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండేది. ఈ పరమపద సోపానంలో ఇప్పుడు ప్రజెంట్ ఏ పొజిషన్ లో ఉన్నారు అంటే రేపొద్దున్న పెద్దలో ఒక నీటి రోల్ చేశారని చెప్పి ఇప్పుడే తెలిసింది. అది ఎలా ఉండబోతుంది ఇంత జర్నీ చేసిన తర్వాత? సార్ నాకు అది నా కెరీర్ కి ఎంత యూజ్ అవుతుందో అదో తెలీదు. డెఫినెట్ గా పైకి అంటే ఒక స్టెప్ హెడ్ వెళ్ళటానికే నేను అది సినిమా చేసింది. అఫ్కోర్స్ పాన్ ఇండియా మూవీ రావడం అనేది నిజంగా ఎవరికైనా అదృష్టం. ఒక హీరో ఎప్పుడైనా ఒక కమర్షియల్ హిట్ వచ్చి తనని తాను పక్క వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకునే రోజు రాదు, అంటే వస్తుందో తను ఇంట్రడ్యూస్ చేసుకొని అవసరం లేదు, తను అందరికీ తెలిసిన రోజు వస్తుంది.
అప్పుడు నిజంగా కొంచెం లైఫ్ లో సక్సెస్ మెట్లు స్టార్ట్ అయినట్టు నాకు తెలిసి. ఆ సక్సెస్ అయిపోయింది ఈ మూవీతో. ఆ సక్సెస్ కోసం వెయిట్ చేస్తాను సార్. డైరెక్టర్ యాక్చువల్ గా ఇది టైటిల్ పర్సనల్ గా నాకైతే బాగా నచ్చిందండి. ఎందుకంటే అచ్చ తెలుగు టైటిల్ సంవత్సర సోపానం. చాలా మందికి వైకుంఠపాలి అని కూడా దాని మీనింగ్ అనేది చాలా మంది తెలియదు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు వచ్చే వాళ్ళు. అయితే టైటిల్ వరకు ఓకే, కథ ఇది యాక్చువల్ గా 3 years బ్యాక్ షూట్ అయిందని అంటున్నారు. ఇప్పుడు వస్తున్న మూవీస్ ఎవ్రీ ఇయర్ ఒక 300-200 మూవీస్ వరకు రిలీజ్ అవుతున్నాయి, చూస్తున్నారు జనాలు వాటిలో చాలా మటుకి. సో ఎంతవరకు ఆడియన్స్ ఇది రీచ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్ గా నేను చాలా వచ్చిన మూవీస్ కాదనట్లేదు మీరు చెప్తాను, కానీ ఇందులో ఒక ఎమోషన్ అనేది ఒకటి ఉంది. అది నాకు ఆ ఎమోషన్ మీద నాకు ఒక గట్టి నమ్మకం నాకు. సో అందుకని నేను స్ట్రాంగ్ గా నిలబడ్డాను. ఆ ఎమోషన్ అయితే నాకు అలా ఉండిపోయింది నా మైండ్ లో. ఇది డెఫినెట్ గా ఎమోషన్ అయితే ఎవరు టచ్ చేయలేదు. సో డెఫినెట్ గా అయితే మనం ముందుకు వెళ్ళొచ్చు అనే హోప్ అయితే నాకు 100%. సినిమా అడుగుతాం. ఇది హీరో తోటి 3వ సినిమా అని చెప్పన్నారు. మిమ్మల్ని హీరో గారు సజెస్ట్ చేశారా, మీరు హీరోని సజెస్ట్ చేశారా? అంటే మ్యూచువల్ గా సార్, నేను ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ ఒక సినిమా చేశాను. అది రాహుల్ విజయ్, మన అర్జున్ గారు వీళ్ళంతా కాంబినేషన్. అది స్టిల్ అబౌట్ టు రిలీజ్. నాకు అక్కడ ఆయన ఇద్దరు జెల్ అయ్యాం. అతని పెర్ఫార్మెన్స్ కానీ, లేదంటే నా విజువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ద స్క్రీన్ స్టోరీ టెల్లింగ్ కానీ, మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు, మీకు ఐడియా ఉంటుంది. అంటే అది కంపల్సరీ నేను అర్జున్ గారికి చెప్తాను. ఎందుకంటే ఈ సపోజ్ టు బి ఇన్ దట్ పొజిషన్ విచ్ నాట్ నౌ. ఎందుకంటే అంత టెరిఫిక్ యాక్టర్, దట్ ఐ కెన్ అష్యూర్. అండ్ నాకు ఎప్పుడైతే శివ గారు స్టోరీ చెప్పారో, చెప్తే ఎలా దీనికి ఎలా కాస్టింగ్ ఇది ఇవన్నీ అనుకుంటారంటే ఇంకా ఏమి లాక్ అవ్వలేదు అనుకున్నాను. దెన్ వై కాంట్ యూ ట్రై మిస్టర్ అర్జున్, ఈజ్ టెరిఫిక్ యాక్టర్. బీయింగ్ ఏ న్యూ డైరెక్టర్ డెఫినెట్లీ ఆయన ప్లస్ అవుతారు సినిమా. కానీ డెఫినెట్లీ ఆయన వెరీ ఫస్ట్ డేనే నేను ఇచ్చిన అష్యూరెన్స్ కి డైరెక్టర్ వాజ్ హ్యాపీ అనమాట. సో ఇప్పటికీ చెప్తున్నా, అర్జున్ ఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ కమింగ్ ఇయర్స్. అంటే మీరు చాలా తక్కువ వర్కింగ్ డేస్ లో కూడా, లిమిటెడ్ వర్కింగ్ డేస్ లో ఈ ప్రాజెక్ట్ ని చాలా అద్భుతంగా చేశారని కూడా చెప్పారు. దానికోసం మీరు చేసే హోంవర్క్ ఎలా ఉంటుంది? అంటే బేసికలీ నేను సెంజిల్ గారి టీం అండి, బాహుబలి, RRR ఇవన్నీ చేశాను. సో అక్కడ ప్రీ ప్రొడక్షన్ కొంచెం గట్టిగానే ఉంటుంది. అంటే లైక్ స్టోరీ బోర్డ్ కానీ, కలర్ ప్యాలెట్లు కానీ ఇవన్నీ. సో డైరెక్టర్ గారు ఆయన కొత్త అంటే డెబ్యూ అయినా కానీ, బట్ ఈ హ్యాస్ ఫుల్ నాలెడ్జ్ ఫ్రమ్ A to Z. పూరి గారు చేయడం వల్ల, లేదా వేరే సినిమా చేయడం వల్ల ఆయనకి ఏం కావాలో నాకు చెప్పేవారు. దానికి మేము కొంచెం పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చేసుకున్నాం. ఇదైతే ఎలా ఉంటుంది, అదైతే ఎలా ఉంటుంది, మనకి ఈ బడ్జెట్ లో ఇన్ని రోజుల్లో చేయాలంటే ఇది చేస్తే ఏంటంటే ఒక 2-3 ఆప్షన్స్ అనుకునేవాళ్ళం. డైరెక్టర్ నేను ఇద్దరికి ఆ 2-3 ఆప్షన్స్ లో ఇద్దరు ఒక దగ్గర ల్యాండ్ అయ్యేవాళ్ళం. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. సో ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మాకు ఇంకా లొకేషన్ లో డిస్కషన్స్ ఉండదు. ఏదైతే అనుకున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే మాకున్న బ్యాలెన్స్. దట్స్ వై వి ఫినిష్డ్ ఇన్ 28 days. థ్యాంక్ యూ. ఓకే, అర్జున్ గారు, మీరు ప్రయోగాలు చేశారు, కమర్షియల్ సినిమాలు చేశారు. ఇది మాత్రం ప్రాపర్ కమర్షియల్ సినిమా లాగానే మీరు చేయడం జరిగింది అట్లయితే. అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఒక జోనర్ మీద స్టిక్ అవ్వకుండా కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని యాడ్ చేయాలని చెప్పి ఆయన ఇంతకుముందు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అనుకుంటా. సో అట్లా కావాలి అని చెప్పి అన్ని పెట్టారు. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్ అన్ని కలిపి చేశారు. ఫస్ట్ టైం కొంచెం లైన్ దాటాను అనమాట నా మూవీ కెరియర్ లో. చూద్దాం, వస్తే మీ సినిమాలన్నీ ఒకే సీజన్ లో వచ్చినట్టు అలా పడిపోతున్నాయి. ఒకసారి పోచమ్మ వెబ్ సిరీస్ వస్తుంది, ఇది వస్తుంది. సో అంటే ఇయర్ మొత్తం కూడా 1 by 1 రాకుండా ఒకే సీజన్ లో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎట్లా ఏజెంట్ మంచిదే కదా సార్, బ్యాక్ టు బ్యాక్ కనపడితే కొంచెం నోట్ అవుతుంది. ఎవరైనా పెద్ద డైరెక్టర్స్ కళ్ళల్లో పడితే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే పెద్ద కోసం మీరు కూడా ఏగర్గా వెయిట్ చేస్తున్నారా ఎట్లా? అంతే సార్. అంటే నాకు మూవీ మొత్తం చూడాలని సార్. ఎందుకంటే మా పోర్షన్, మేము యాక్ట్ చేసిన పోర్షన్ వరకు మాకు తెలుసు, కానీ ఓవరాల్ మూవీ ఎట్లా ఉంటది
మొత్తం మేము వెళ్ళలేం కదా, ఎవరికి చూపించదు అది. సో మేము కూడా రియల్లీ ఎక్సైటెడ్, నేననే కాదు వర్క్ చేసిన వాళ్ళందరూ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ పెద్ది ఎప్పుడు అని. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అర్జున్ గారు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు బేసిక్ బయట ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్రమోషన్స్ వైజ్ మీరు కూడా చాలా మీ ఫ్రెండ్స్ వాటికి దానికి ప్రీ రిలీజ్ కి చాలా వెళ్ళారు. సో ఏంటి ఎవరు రాలేదా ఏంటి, ఎవరైనా పిలిచారా పిలవలేదా లేకపోతే ఏంటి అంటే అర్థం అంటే కాదు. సపోర్ట్ చేస్తారు కదా మీరు సినిమాలకి, చాలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు కదా లైక్ మన ఈ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు అట్లా అని సార్. ఇప్పుడు ఒక సినిమా ఫ్రెండ్స్ వచ్చి సపోర్ట్ చేయాలి స్టేజ్ మీద అని చెప్పి నేను అనుకోను సార్. ఇంకా వాళ్ళు బయట ఉండైనా సపోర్ట్ చేస్తారు. అది అంటే యూజువల్ గా నేను చెప్పను యాక్చువల్లీ ఎవరికి. బికాస్ నాకేంటంటే ఒక సినిమా ఎప్పుడైనా అందరూ వచ్చి సపోర్ట్ చేసి పబ్లిసిటీ చేసేసి ఆ తర్వాత ఆడకపోతే మళ్ళీ వాళ్ళని ఏదన్నా అంటారేమో. మీరు ఆ రోజు స్టేజ్ మీద రియాలిటీలో మాట్లాడుకుందాం, మీరు ఆ రోజు స్టేజ్ మీద మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేసి 20 తీసింది అది తీసింది అని అన్నారు కదా, ఏదిరా ఏముంది సినిమా బొగ్గులో ఉంది. నా గురించి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి ఎందుకు ఆ మాటలు పడాలి, రియాలిటీలో మాట్లాడుకుందాం. నేను అలాగని ఇప్పుడు నేను కూడా అద్భుతంగా ఉంటది బ్లాక్ బస్టర్ ఇది అని నేను చెప్పను. మంచి ప్రయత్నం నేను ఎప్పుడైనా అదే చెప్తాను. అది నిజంగా అద్భుతంగా ఉన్నా కూడా నేను అదే చెప్తాను, మంచి ప్రయత్నం చేశాము చూడండి. మీకు మనం ఒక టాపిక్ మాట్లాడినప్పుడైనా లేదా మనల్ని ఎవరైనా సపోర్ట్ చేసినప్పుడైనా ఏ విషయానికైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉంటే ఐఎమ్ హ్యాపీ, నెగిటివ్ ఉంటే అది నా వరకు నేను తీసుకుంటాను. కానీ నాకు వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఆ నెగిటివ్ ఉంటుంది అంటే నాకు ఇష్టం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అర్జున్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని బిగ్ బాస్ నుంచి చూస్తున్నాము, చాలా కష్టపడుతుంటారు మీరు. సో సినిమాలు వస్తున్నాయి, సో ఓకే 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 ఉన్నా ఇంకా నెక్స్ట్ మంచి బ్లాక్ బస్టర్ చేయాలని చూస్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు మూవీ తీయడం కన్నా ప్రమోషన్ ఇంపార్టెంట్, జనాలకు లోతుగా వెళ్ళాలి. సో ఏంటంటే జూన్ లో పెద్ది వస్తుందని చాలా మంది అంటున్నారు. సో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్దిలో మీరు మంచి క్యారెక్టర్ చేస్తారని బుచ్చిబాబు గారు చెప్పారు, ఒక బిగ్ బాస్ వచ్చినప్పుడు మంచి క్యారెక్టర్ ఉంది మీకు. సో పెద్ది తర్వాత రిలీజ్ చేయొచ్చు కదా ఈ సినిమా, ఇంకా తెలుస్తారు మీరు గ్రౌండ్ లెవెల్లో అని నా అభిప్రాయం. సార్ ఈ మూవీ ఇప్పటికే మేము ఇది అనుకున్నది ఆఫ్టర్ లాక్డౌన్ అనుకున్నాం. ఫస్ట్ అసలు ఓటీటీకి అనుకున్నాం, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ కదా, అవుట్పుట్ బాగా రావడం వల్ల థియేటర్ అనుకున్న తర్వాత ప్లాన్ చేసాం. ఇది ఎన్ని కష్టాలు పడి రిలీజ్ చేయడానికి ఎంత డిలే అయిందో మాకు తెలుసు. ఇంకా దీన్ని ప్రాపర్ గా బిజినెస్ పరంగానో లేకపోతే పెద్ద హిట్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఫేమ్ వచ్చి ఆ ఫేమ్ ని బట్టి ఈ సినిమా చూస్తారనో డబ్బులు రావాలనో ఇదంతా ఆలోచించలేదు. ఫస్ట్ ఈ సినిమాని బయట వేయాలి. ఇందాక బ్రో అన్నాడు, సినిమా నిజంగా నేను మనీ కోసమో లేకపోతే మనీ రావాలనో ఇది చేయలేదు, నిజంగా ప్యాషన్ కోసం చేశాను ప్రాజెక్ట్. ఒక డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరైనా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి సినిమా చేశాక మన పని అయిపోయింది అని చెప్పి ఊరుకుంటారు, లేకపోతే రిలీజ్ అవ్వడానికి ఏమన్నా చిన్న హెల్ప్ లో ఇయ్యో చేయగలరు. కానీ ఏ డైరెక్టర్ అయినా తన సొంత డబ్బులు వేసుకొని లేదు నేను ఈ సినిమా తీయాలని చెప్పి ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు సార్. సో ఆయన ఆ కష్టాలన్నీ పడి చూడడం వల్ల ఇంకా దాన్ని మేము డిలే చేయదలుచుకోలేదు. హిట్ ఫ్లాప్ అది సంగతి పక్కన పెడితే ముందు బయటికి రావాలి, ఆయన తెలియాలి అందరికి తీసాడు సినిమా అని చెప్పి ఆయన వర్క్ తెలియాలి, ముందు అది తెలియాలి. ఆ సినిమా మీద ప్యాషన్తో ఆయన ఉన్న లవ్కి మేము ఇంకా దాన్ని డిలే చేయదలుచుకోలేదు అండ్ ఆయన్ని నిరాశపరచదలుచుకోలేదు. Thank you so much, Paramapada Sopana. 24th